సస్పెన్స్ థ్రిల్లర్ 4వ భాగం చాలా సస్పెన్స్ థ్రిల్లర్గానే కొనసాగుతోంది కదండి. 3వ భాగంలో శశాంక జైలు నుంచి తప్పించుకుంటాడు. కానీ లొంగిపోమ్మని డాక్టర్ ప్రభాకరం స్వాతికి సూచిస్తాడు. అలాగే చేస్తానని చెప్తుంది. ఇక సుహాసిని సుదర్శన్ రావు గురించి మొత్తం వివరిస్తుంది. కథ కొనసాగుతుంది. ఫోటోలు చూసి ఉగ్రుడైపోయాడు. మిమ్మల్ని చంపుతానని రివాల్వర్ తీశాడు. అయితే దేవకిని తను చంపలేదని, తను వెళ్లేసరికే ఆమె చనిపోయి ఉందని చెప్పాడు. పోలీసు చెప్పిన మాటలకి లాయర్ ప్రభాకర్ కూడా నివ్వెరపోయాడు. పోలీస్, బాగా ఆలోచించు. అవును సార్, ఆ రోజు మనం సుదర్శన్ రావు కార్ని ఫాలో అయ్యాం. సుదర్శన్ రావు కారు దేవకి అపార్ట్మెంట్కి దూరంగా ఆగింది. అపార్ట్మెంట్ అంతా అప్పటికే నిశ్శబ్దంగా ఉంది. సుదర్శన్ రావు కారులోంచి దిగి దేవకి ఫ్లాట్ దగ్గరికి ఒక విధంగా వెళ్ళాడు. మారుతాళంతో డోర్ ఓపెన్ చేసి లోనికి వెళ్ళాడు. అతను వెళ్ళిన 10 నిమిషాల తర్వాత నేను కూడా అదేవిధంగా లోనికి వెళ్ళాను. సోఫాలో శశాంక గుర్రుపెట్టి నిద్రపోతూ కనిపించాడు. ఏమాత్రం శబ్దం కాకుండా దేవకి గది తలుపు తెరిచాడు. సరిగ్గా అప్పుడే దేవకి గొంతుని పిసుకబోతున్న సుదర్శన్ రావు కనబడేసరికి లోడ్ చేసి ఉన్న ఫ్లాష్ కెమెరాతో స్నాప్స్ తీశాను. ఆ తర్వాత మన దారిన మనం వెళ్ళిపోయాం అన్నాడు పోలీసు. సుదర్శన్ రావే పోలీసులకి ఫోన్ చేసి ఆ హత్య చేసింది శశాంక్ అని చెప్పి ఉంటాడు. ఎస్ సార్, అంతే జరుగుంటుంది. అయితే సుదర్శన్ రావు అంత గట్టిగా తను హత్య చేయలేదని చెప్తున్నాడు. అంతేగా? దేవకి మెడ చుట్టూ నైలాన్ రోప్ ఉంది. ఫోటోని జాగ్రత్తగా గమనించి చూడు అంటూ తన దగ్గరున్న ఫోటోని తీసి పోలీస్కి ఇచ్చాడు ప్రభాకరం. నిజమే సార్ అన్నాడు పోలీసు. ఏమైనా సుదర్శన్ రావుని ఈ హత్య కేసులో ఇరికించాలి, దౌడలు బిగించి అన్నాడు లాయర్ ప్రభాకర్ రావు. అంతలోనే ఫోన్ మోగింది. రిసీవర్ తీసి ప్రభాకర్కి అందించాడు పోలీసు. హలో, హూ ఈజ్ స్పీకింగ్? నేనే. నీ దగ్గరున్న నెగటివ్లు 24 గంటల్లోపు తెచ్చివ్వకపోతే నిన్ను, నీ ఇంటిని డైనమైట్స్తో బ్లాస్ట్ చేయిస్తాను. అవతల నుంచి సుదర్శన్ రావు గొంతు వినిపించింది. ఆ గొంతులో కాఠిన్యం నిండి ఉంది. మాటల్లో క్రూరత్వం వినిపించింది. యూ స్టూపిడ్, నీ బెదిరింపులకి భయపడి అదిరిపోయి గుండె కాదు ఇది. 20 సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలను బెదిరింపుల్ని ఎదుర్కొన్న గుండె ఇది కాదు, ఇనప గుండు. నన్ను నువ్వేమీ చెయ్యలేవు. రేపే కోర్టులో ప్రవేశపెడుతున్నాను ఫోటోల్ని. నీకు చేతనైంది చేసుకో అని రిసీవర్ పెట్టేశాడు ప్రభాకర్. ఆ మాటల్ని బట్టి మాట్లాడింది సుదర్శన్ రావని గ్రహించాడు ఎదురుగా కూర్చున్న పోలీసు. 5 నిమిషాలు గడిచిన తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. పోలీసుని రిసీవర్ ఎత్తమని సైగ చేశాడు ప్రభాకర్. హలో అన్నాడు పోలీసు. రిసీవర్ ప్రభాకర్కి ఇవ్వు. సుదర్శన్ రావు గొంతు వినిపించింది. ఎస్, మళ్ళెందుకు ఫోన్ చేశావు? ప్రభాకర్ అడిగాడు. ప్రభాకర్, జరిగింది మర్చిపోదాం. మన వ్యవహారాలన్నీ ఒక విధంగా సెటిల్ చేసుకుందాం. సమ్మతమేనా అడిగాడు సుదర్శన్ రావు. ఏ విధంగా? ఆ నెగిటివ్లు నాకు ఇచ్చేయి. ఎంత కావాలో చెప్పు, క్యాష్ రూపంలో ఇస్తాను అన్నాడు సుదర్శన్ రావు. ప్రభాకర్ ఫోన్లో నవ్వాడు. ఇస్తాను, నువ్వు అడిగిన నెగిటివ్లు ఇచ్చేస్తాను. నేను అడిగింది నువ్వు ఇవ్వగలవా? రెట్టించాడు ప్రభాకర్. తప్పకుండా, ఏమడిగినా ఇస్తాను. చెప్పు త్వరగా. నా వాళ్ళందరినీ బ్రతికించి తీసుకురా. ప్రభాకర్, పిచ్చేమైనా పట్టిందా అరిచాడు సుదర్శన్ రావు. ఎస్, పిచ్చి పట్టింది. పోనీ ఎప్పుడో చనిపోయినా నా వాళ్ళని తీసుకురాలేకపోయినా నిన్నగాక మొన్న చనిపోయినా దేవకిని తీసుకురా, నెగిటివ్లు ఇచ్చేస్తాను అన్నాడు ప్రభాకర్. డామిట్, మంచిగా మాట వినవు అంటూ రిసీవర్ పెట్టేశాడు సుదర్శన్ రావు. బాస్టర్డ్ తిట్టుకున్నాడు ప్రభాకర్. పోలీసు శశాంకని ఎలాగైనా కలుసుకుని స్వాతి సుదర్శన్ రావు కూతురు కాదన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అన్నాడు ప్రభాకర్. ఓకే అంటూ లేచి వెళ్ళిపోయాడు పోలీస్. వెంటనే ప్రభాకర్ తన ర్యాలీ సైకిల్ మీద కోర్టుకి బయలుదేరాడు. ఆ సైకిల్ అంటే అతనికి ఎంతో అభిమానం. అతను చదువుకునే రోజుల నుండి ఆ సైకిల్ అతన్ని అంటిపెట్టుకుని ఉంటోంది. డొక్కు సైకిల్, చినిగిపోయిన నల్లకోటు. ప్రభాకర్ సైకిల్ని చూసి చాలామంది నవ్వుకుంటారు. బార్ అసోసియేషన్ సభ్యులంతా ప్రభాకర్ని చిన్నచూపు చూసినా కొందరికి మాత్రం ప్రభాకర్ అంటే ఎంతో గౌరవం ఉంది. అతని గురించి అంతగా పట్టించుకోడు ప్రభాకర్. ఏ కేసుని టేకప్ చేయడు. చేశాడంటే ఆ కేసు అంత చూడందే వదిలిపెట్టడు. స్వయంగా పరిశోధన చేసి ఆ కేసు పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటకు లాగి విజయాన్ని సాధిస్తాడు ప్రభాకర్. కోర్టుకి ఇంకా పావుగంట టైం ఉందనంగా వెయిటింగ్ రూమ్లో కూర్చొని జనరల్స్ తిరిగేస్తున్నాడు ప్రభాకర్. హలో, గుడ్ మార్నింగ్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి పక్కనే కూర్చున్నాడు.
ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అడిగాడు ప్రభాకర్. అతని ప్రవర్తనకి కొలీగ్స్ దగ్గర చిత్రంగా ఉంటుంది. ఎవరితోనూ కలిసి ఉండడు. అందుకు అతని బిహేవియర్ చాలామందికి నచ్చదు. ఓ పురుగుని చూసినట్టు చూస్తుంటారు అతన్ని. ఎప్పుడూ పలకరించని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి మరీ పక్కన కూర్చుని మాట్లాడడం వెంటనే అనుమానం కలిగింది ప్రభాకర్కి. మిస్టర్ ప్రభాకర్, పెద్దవాళ్లతో గొడవ పడటం అంత మంచిది కాదు అన్నాడు ఆయన. వాట్ డూ యు మీన్? మీ దృష్టిలో పెద్దవాళ్ళంటే అడిగాడు ప్రభాకర్. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మీకు సొసైటీ గురించి చెప్పనవసరం లేదు. ఈ సొసైటీలో డబ్బు, హోదా, పలుకుబడి ఉన్నవాళ్లే పెద్ద మనుష్యులు. అవన్నీ సుదర్శన్ రావుకి ఉన్నాయి అన్నాడు. అర్థమైంది. ఇంతకీ మీకేం కావాలి? సూటిగా అడిగాడు ప్రభాకర్. గుడ్, నా మాట వింటావన్న నమ్మకంతోనే నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గరేవో నెగిటివ్లు ఉన్నాయని తెలిసింది అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అప్పుడు ప్రభాకర్ అతని వెంక చూసిన చూపు ఎంత క్రూరంగా ఉందంటే ఆ చూపుల్లో శక్తి ఉంటే అక్కడికక్కడే భస్మం అయిపోయేవాడు పీపీ. అంత వాడిగా తీక్షణంగా ఉన్నాయి ఆ చూపులు. తన మాటల వల్ల అతనెంత ఇరిటేట్ అయింది పీపీ గ్రహించగలిగినా తనకు కావలసింది రాబట్టుకోవడం కోసం ఓపిగ్గా అన్నింటినీ భరించి కూర్చున్నాడు. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, రాయబారానికి వచ్చావన్నమాట. న్యాయశాస్త్రం చదువుకుని డిగ్రీ పుచ్చుకునేటప్పుడు న్యాయాన్ని రక్షిస్తామని, న్యాయం కోసం స్నేహితుల్ని, బంధువుల్ని సైతం వదులుకుంటామని ఆనాడు ప్రమాణం చేసి నల్లకోటు ధరించాం, గుర్తుందా? మరి ఈనాడు అదే న్యాయాన్ని భూస్థాపితం చేయడం కోసం అహర్నిశలు శ్రమపడటం ధర్మమంటారా? పీపీ గారు, డబ్బు కోసం న్యాయాన్ని అమ్ముకుని నల్లకోటు ముసుగులో బ్రతుకుతున్న లాయర్లు మీరంతా. అటువంటి బ్రతుకు నేను బ్రతకను. న్యాయాన్ని న్యాయంగానే చూడటం నా అలవాటు. అవసరమైతే న్యాయం కోసం నా ప్రాణాలనైనా వదులుకుంటాను, మైండ్ ఇట్ అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ప్రభాకర్. అప్పుడు సరిగ్గా 10 గంటలైంది. ప్రభాకర్ ఆ విధంగా మాట్లాడతాడని ఊహించని పీపీ బుర్ర తిరిగిపోయింది. అంతకంటే అతని మీద కక్ష పెరిగింది. మిస్టర్ ప్రభాకర్, అనుభవిస్తావు. మేమంతా డబ్బు కోసం న్యాయాన్ని అమ్ముకునేవాళ్ళం, నువ్వు మాత్రం న్యాయం కోసం పాటుపడేవాడివి అనుకుంటూ వెళ్ళిపోయాడు పీపీ. కోర్టులో ప్రథమ ముద్దాయి శశాంక జైలు నుంచి తప్పించుకున్నాడు గనక దేవకి హత్య కేసుని వాయిదా వేసినట్టు జడ్జి గారు తెలియజేశారు. అప్పుడు ప్రభాకర్ జడ్జి గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించాడు. దేవకి ఆస్తి విషయంలో ఇప్పటి వరకు సుదర్శన్ రావు వారసుడినని చెప్పుకున్నాడు. దేవకిని హత్య చేయడం వల్ల ఆ ఆస్తి అంతా సుదర్శన్ రావుకే చెందాలని పీపీ వాదించారు. కానీ దేవకి తర్వాత ఆస్తికి నిజమైన వారసురాలు దేవకి అక్కయ్య సుహాసిని. మొన్నటి వరకు ఆమె అమెరికాలో ఉంది. చెల్లెలి మరణవార్త విని ఇండియాకు వచ్చింది. ఈ ఆస్తికి వారసురాలిగా హక్కులు తనకే ఉన్నాయంటూ ఈ పిటిషన్ పెట్టుకుంది అంటూ ఓ పిటిషన్ కూడా అందించాడు ప్రభాకర్. జడ్జి గారు దాన్ని కూడా అందుకున్నారు. యువర్ ఆనర్, ఇకపోతే ముద్దాయిగా అరెస్ట్ చేయబడి జైలు నుంచి తప్పించుకున్న శశాంక నిర్దోషి అని, అతనికి ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని నా వాదన. నిజమైన హంతకుల్ని అతి త్వరలో కోర్టు ముందు హాజరుపరచగలను. అందుకు తగిన సాక్ష్యాలు కూడా నా దగ్గరున్నాయి. కనుక ఈ కేసు వాయిదాని ఉపసంహరించుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అన్నాడు ప్రభాకర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమీ మాట్లాడలేదు. డిఫెన్స్ లాయర్ మిస్టర్ ప్రభాకర్ వాదనలో న్యాయం ఉందనిపించింది. ఈ కేసుని కంటిన్యూ చేస్తున్నాం, అయితే ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను అన్నాడు జడ్జి. అక్కడున్న సుదర్శన్ రావు, అతని అనుచరులు బిగబట్టిన ఊపిరిని తేలిగ్గా వదిలి కోర్టు హాల్లోంచి బయటకు వెళ్ళిపోయారు. ప్రభాకర్ నియమించిన పోలీస్ అనే వ్యక్తి సుదర్శన్ రావు మనుషుల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. అతడు ప్రభాకర్కి అంగరక్షకుడు కూడా. సుందరం గారు బయట అరుగు మీద కూర్చొని దినపత్రిక పేజీలు తిరిగేస్తున్నాడు. అప్పుడు ఖరీదైన ఓ కారు ఆ ఇంటి దగ్గరగా వచ్చి ఆగింది. ఆ కారులో ఓ పెద్ద మనిషి ఉన్నాడు. సుందరం గారు అంతగా పట్టించుకోలేదు. డ్రైవర్ దిగి వెళ్ళి, శశాంక ఇల్లు ఇదేనా అడిగాడు. సుందరం గారు ఎగాదిగా చూసి, ఎవరు మీరు అని అడిగాడు. డ్రైవర్ ఆ మాట వినిపించుకోకుండా కారు వద్దకు వెళ్ళి, సార్ ఇదే ఆ ఇల్లు అన్నాడు లోపలున్న ఆ పెద్ద మనిషితో. తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆ పెద్ద మనిషి కారులోంచి దిగి ఆ ఇంటివైపు అడుగులు వేశాడు. సుందరం గారు ఆయన్ని ఎక్కడో చూసినట్లనిపించి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఆ పెద్ద మనిషి ఎవరో. సుదర్శన్ రావు తనలో తను అనుకున్నాడు. అప్పటికే సుదర్శన్ రావు మెట్లెక్కి పైకొచ్చి, శశాంక ఉన్నాడా అడిగాడు సుందరంని. లేడు, ఆయన భార్య స్వాతి ఆ పోర్షన్లో ఉంటుంది అన్నాడు. గాగుల్స్ షాటు నుంచి అప్పుడు గమనించాడు సుందరం రూపాన్ని. నువ్వా అన్నాడు. గుర్తున్నానా సుదర్శన్ రావు? ఇంతకీ మా స్వాతి రండి అంటూ లోపలికి వెళ్ళి మూసి ఉన్న తలుపు మీద చప్పుడు చేశాడు సుందరం.
ఈలోపు ఎవరండి అంటూ బయటకు వచ్చింది సుందరం భార్య హైమవతి. స్వాతి నాన్నగారు అన్నాడు సుందరం. అప్పుడు ఆమె పైట కొంగు నిండుగా కప్పుకొని తలుపు పక్కగా నిలబడి తొంగి చూసింది. అమ్మా స్నానం చేస్తోంది, ఒక్క నిమిషం ఉండండి అని లోనికి వెళ్ళిపోయింది ఆవిడ. అమ్మాయి స్వాతి, నాన్నగారు వచ్చారు అని అరిచింది ఆవిడ బాత్రూంలో ఉన్న స్వాతికి వినిపించేటట్టు. 10 నిమిషాలు గడిచాయి. అప్పటి వరకు సుదర్శన్ రావుని నిలబెట్టే మాట్లాడుతున్నాడు సుందరం గారు. కావాలని అలా చేశాడు. నన్ను గుర్తించావా సుదర్శన్ రావు? మళ్ళీ అడిగాడు. బాల్య స్నేహితుడిని నిన్నెలా మర్చిపోగలను? సంతోషం, నీ పొజిషన్ మారిపోయిందనుకుంటాను. కృషి పట్టుదల ఉంటే ఏ మనిషి బ్రతుకైనా మారిపోతుంది. నిజమే అనుకో, కానీ నీ అంత అదృష్టవంతులు మాత్రం ఎవరూ ఉండరు. ఎందుకంటే నీ గురించి మొదటి నుంచి నాకు తెలుసు గనక. సుదర్శన్ రావు రోషంతో ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. రుసరుసలాడుతూ అతని వంక చూశాడు. స్వాతి తలుపులు తెరిచింది. తలారా స్నానం చేసి ఉండటం వల్ల తలకి టవల్ చుట్టుకుని ఉంది. తండ్రిని చూడగానే మొదట అపరిమితమైన ఆనందం కలిగింది. లోపలికి రా నాన్న ఆహ్వానించింది. స్వాతి, మీ అమ్మకి ఒంట్లో బాగుండలేదు, నిన్ను చూడాలంటోంది, వెంటనే బయలుదేరు అన్నాడాయన. తల్లి గుర్తొచ్చేసరికి అశ్రుపూరితాలయ్యాయి ఆమె నయనాలు. రెక్కలుంటే ఎగిరి వెళ్ళి ఆ క్షణంలో తల్లిని చూడాలనిపించింది స్వాతికి. అమ్మా అంటూ బాధగా అనుకుంది తనలో తను. ఇప్పుడే వచ్చేస్తున్నా నాన్న, అమ్మని వెంటనే చూడాలంటూ హైమవతి గారి దగ్గరికి వెళ్ళి, పిన్నిగారు మా అమ్మకు ఒంట్లో బాగుండలేదంట, వెళ్ళి చూసొస్తాను అన్నది. గర్భవతివి, తొలిసారిగా పుట్టింటికి వెళ్తున్నావు, జాగ్రత్త స్వాతి అన్నదావిడ. పర్వాలేదు పిన్నిగారు, వెళ్ళేది మా ఇంటికేగా, అటువంటి పట్టింపులేమీ లేవు అంటూ చకచకా ప్రయాణమైంది స్వాతి. సుదర్శన్ రావు గారు ముందుగా వెళ్ళి కారులో కూర్చున్నాడు. స్వాతి గతాన్నంతా మర్చిపోయి పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అయింది. ఇంటికి వచ్చిన తండ్రి కష్టసుఖాలు అడగకుండా, శశాంక గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్న తండ్రిని అంతగా పట్టించుకోలేదామె. అనారోగ్యంతో ఉన్న తల్లి కళ్ళ ముందు మెదులుతోంది. ముందు తల్లిని చూడాలి. వస్తా పిన్నిగారు, ఆయన వస్తే చెప్పండి అంటూ కారెక్కింది స్వాతి. ఊహించని రీతిగా నిమిషాల మీద జరిగిపోయింది అంతా. సుందరం దంపతులకి నోట మాట రాలేదు. కారు వెళ్ళిపోయింది. పావుగంట తర్వాత లాయర్ ప్రభాకర్ పంపిన పోలీస్ అక్కడికి వచ్చాడు. జరిగింది సుందరం ద్వారా తెలుసుకుని వేగంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంటికి వెళ్ళి బెడ్ మీద జీవోత్సవంలా పడి ఉన్న తల్లిని చూసేసరికి హృదయం ద్రవించిపోయింది స్వాతికి. ఎంతైనా స్త్రీ హృదయం, అందులోనూ తల్లి. చిక్కి శల్యమైపోయిన తల్లి పక్కన చేరి బావురుమని ఏడ్చింది స్వాతి. నా తల్లి వచ్చావా అమ్మా అంటూ లేవబోయింది జగదీశ్వరి. లేవకమ్మా, ఎలా ఉంది ఒంట్లో అని అడిగింది. అంతలో అక్కడికొచ్చిన డాక్టర్ అన్నాడు, నీకోసం బెంగ పెట్టుకుని మీ అమ్మగారు మంచం పట్టారు. కొన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉంటేనే కానీ ఆమె మనకి దక్కదు. ఇక ఆమె ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అని ఓ ఇంజెక్షన్ చేసి ప్రిస్క్రిప్షన్ మార్చి రాసి వెళ్ళిపోయాడు. స్వాతికి ఆ సమయంలో తల్లి ఆరోగ్యం తప్ప ఇంకేమీ గుర్తుకు రాలేదు. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటాను అనేసింది. బయట నుంచి ఆ మాట విన్న సుదర్శన్ రావు తేలిగ్గా ఊపిరి వదిలాడు. గబగబా కిందికొచ్చేసి తన మనుషులిద్దరినీ అక్కడే ఉండమని, స్వాతిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళనీయకుండా చూడమని చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి ఆలోచనలు మరో విధంగా ఉన్నాయని స్వాతి గ్రహించలేకపోయింది. ఆమె ఇప్పుడు ఆ ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదు. యమభటుల్లాంటి దృఢకాయులు అనుక్షణం స్వాతిని ఓ కంట గమనిస్తూనే ఉన్నారు. సుదర్శన్ రావు ఉద్దేశం ప్రకారం స్వాతి ట్రాప్లో చిక్కుకుపోయింది. శశాంక ఏమైపోయాడో తెలియదు. దేవకిని చంపింది సుదర్శన్ రావే అంటాడు లాయర్ ప్రభాకర్. కాదు, నేను వెళ్ళేసరికి ఆమె చనిపోయి ఉంది అంటాడు సుదర్శన్ రావు. అయితే దేవకిని చంపిందెవరు? సుదర్శన్ రావు దుర్మార్గుడని లాయర్ ప్రభాకర్ వాదన. ఇప్పటి వరకు జరిగిన కథ ఇది. అసలు కథలోకి వెళ్దాం. కొంతసేపు దేవకి హత్యని, లాయర్ ప్రభాకర్ని, స్వాతి, శశాంకని మర్చిపోదాం. ఈ కథలో ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు చదవబోతున్నారు. జరిగిపోయిన కథ. అన్నింటికీ మూలం మనిషి మనుగడకి ముఖ్యమైంది డబ్బు. స్వార్థం నిండిన మనిషి చేసే క్రూరమైన విన్యాసాలకు అమాయకులెందరో బలైపోతున్నారు. డబ్బు ప్లస్ డబ్బు పోటీ పడినప్పుడు జరిగే దారుణాలు, హృదయాలను సైతం కరిగించిన సంఘటనలు ఎన్నో. దేశాధినేతను సైతం బానిసగా చేసుకునే శక్తివంతమైనది డబ్బు. తన మన భేదాలను మరిచి ఈనాడు మనిషి డబ్బు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అయితే ఆ శ్రమకి తగిన ప్రతిఫలాన్ని సంపాదించుకోలేక అవసరాన్ని మించిన డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కుతున్నాడు. దొంగతనం, వ్యభిచారం, స్మగ్లింగ్, దోపిడీలు, మోసాలు
ఇవన్నీ డబ్బు కోసం సృష్టించబడ్డాయి, లేదా డబ్బే వీటిని సృష్టించిందనుకోవచ్చు. ఏది ఏమైనా మూల వస్తువు డబ్బు. ఈ విషయాలన్నీ ప్రతి మనిషికి తెలిసినవే. అయితే డబ్బు సంపాదించడానికి సుదర్శన్ రావుకి తెలిసిన మార్గం వేరు. పృథ్వీరాజ్కి దూరపు బంధువు సుదర్శన్ రావు. అనాథ కావడం వల్ల ఆదరించి ఆశ్రయం కల్పించాడు. కాంట్రాక్టులు చేస్తూ పృథ్వీరాజ్ 2 చేతులా సంపాదిస్తున్న రోజులవి. ఆయన దగ్గర అకౌంట్లు చూస్తూ నమ్మకంగా పనిచేస్తున్నాడు సుదర్శన్ రావు. అప్పుడు వయసు 20 సంవత్సరాలుంటాయి. పృథ్వీరాజ్కి అప్పటికే ఒక ఆడపిల్ల పుట్టింది. పృథ్వీరాజ్ భార్య వాసంతి రెండోసారి గర్భవతి అయింది. పృథ్వీరాజ్ సంపాదన, అతని సంసారాన్ని చూసేసరికి సుదర్శన్ రావుకి ఓ దురభిప్రాయం కలిగింది. పైకి ఎటువంటి భావాల్ని వ్యక్తం చేయకుండా ఉంటున్నాడు. రోజులు గడిచిపోయాయి. రెండవసారి కూడా ఆడపిల్లని ప్రసవించింది వాసంతి. దాంతో పృథ్వీరాజ్ మనస్సులో చిరాకు మొదలైంది. అతనికి మగపిల్లవాడు కావాలనే కోరిక బలంగా ఉంది. భార్య మీద నిర్లక్ష్యం ఎక్కువైంది. మూడవసారి కూడా ఆడపిల్ల పుడితే నో, అలా జరగకూడదు అనుకున్నాడు. వ్యాపారంలో ఫ్రస్ట్రేషన్స్తో పాటు ఇంటి వద్ద చిరాకులు కూడా ఎక్కువ అవ్వడంతో తాగుడికి అలవాటు పడ్డాడు పృథ్వీరాజ్. అప్పటికే నగరంలో మంచి కాంట్రాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. గవర్నమెంట్ టెండర్స్ దాదాపు అతనికే వచ్చేవి. రాత్రనక పగలనక ఎక్కువ సమయాన్ని ఆఫీస్లో గడిపేవాడు. ఇదంతా సుదర్శన్ రావు గమనించాడు. తన లక్ష్యం నెరవేరడానికి అవకాశం వచ్చిందని గ్రహించాడు. ఓ చక్కటి పథకాన్ని రూపొందించుకున్నాడు. మనశ్శాంతి కరువైన మగాడికి హాయిని కలిగించేది మత్తు. ఆ మత్తు ఆల్కహాల్ తాగడం. అంతేకాదు, అందమైన స్త్రీ కౌగిల్లో కూడా ఉంటుందని తెలిసిన సుదర్శన్ రావు ఓ అస్త్రాన్ని పృథ్వీరాజ్ మీద ప్రయోగించాడు. పృథ్వీరాజ్ నాకు యజమానే కాదు, రక్తం పంచుకు పుట్టకపోయినా సోదరుడితో సమానం. ఇంత అందమైన మిమ్మల్ని ఎందరూ నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియడం లేదు. నువ్వు చాలా అమాయకురాలివి, నిన్ను చూస్తే జాలేస్తోంది. పృథ్వీరాజ్ భార్యతో ఒంటరిగా కలిసి ఒకరోజు అన్నాడు సుదర్శన్ రావు. భర్త నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక అప్పటికే వాసంతి కుమిలిపోతోంది. సుదర్శన్ రావు మాటలు ఆమె హృదయాన్ని మరింత గాయపరిచాయి. వేళకి ఇంటికి రావడం మానేశాడు పృథ్వీరాజ్. ఇప్పుడు ఆమెకు తెలిసిన నిజం హృదయాన్ని ముక్కలు చేసింది. నెత్తిన పిడుగుపడి అగ్నిజ్వాలలు నిలువునా దహించి వేసినట్లయింది. పృథ్వీరాజ్ మరో అందమైన అమ్మాయితో కాపురం పెట్టాడు. అందుకు కారణం సుదర్శన్ రావు అని వాసంతికి తెలిసిన మరుక్షణం అతని గుండెలు చీల్చుతుంది. తన కాపురం కూల్చినందుకు నిలువునా నరికి పారేస్తుంది. భారత స్త్రీ ఇంటిని దోచుకుపోయిన దొంగనైనా క్షమించగలదేమో కానీ తన కాపురం కూలడానికి కారణమైన మనిషిని మాత్రం క్షమించదు. అయితే సుదర్శన్ రావు తన జాగ్రత్తలో తనున్నాడు. అమాయకుడిలా ఆమె ముందు నటించడం మొదలుపెట్టాడు. అతని నటన భవిష్యత్తులో తనకే హానికరం అని అప్పుడు గ్రహించలేకపోయింది వాసంతి. నా కాపురాన్ని నిలబెట్టే బాధ్యత నీదే, నువ్వేం చెప్పినా చేస్తాను అంటూ బాధ్యతని అతనికి అప్పగించింది వాసంతి. అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు సుదర్శన్ రావు. ఈ దేశంలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని పోరాడే వాళ్లలో నేను ఒకడిని. తప్పు అనేది మగాడు చేసినా ఆడది చేసినా ఒక్కటే. సమాజం గురించి ఆలోచించకు, నీ గురించి నీ సంసారం గురించి ఆలోచించుకో. నీ భర్త నీకు దూరం అవడానికి కారణమేమిటి అడిగాడు సుదర్శన్ రావు. వాసంతికి సుదర్శన్ రావు దగ్గర చొరవ ఎక్కువైంది. అతన్ని నమ్మింది. అతనేం చెప్పినా చెయ్యడానికి సిద్ధంగా ఉంది. యజమానిగా పృథ్వీరాజ్ నన్ను పూర్తిగా నమ్మాడు. నా చేతుల మీదుగా లక్షలకి లక్షలు డబ్బు టర్నోవర్ చేస్తున్నాను. నిజానికి పృథ్వీరాజ్ కంటే ఈ వ్యాపారంలో నాకే బాధ్యతలు ఎక్కువ కనుక నువ్వు కూడా నన్ను పూర్తిగా నమ్ము అన్నాడు. ఆ విధంగా అవకాశం దొరికినప్పుడల్లా వాసంతి దగ్గర చనువు పెంచుకున్నాడు సుదర్శన్ రావు. ఆడపిల్లలిద్దరినీ కాన్వెంట్లో చేర్పించాడు. పృథ్వీరాజ్ రెండవ భార్యతో ఎక్కువసేపు ఉంటున్నాడు. పిల్లలు గుర్తొచ్చినప్పుడు మాత్రమే వాసంతి దగ్గరకు వస్తున్నాడు. పిల్లలు ఇంటి దగ్గర లేకపోతే కాన్వెంట్కి వెళ్ళి అక్కడే వాళ్ళని పలకరించి వెళ్ళిపోతున్నాడు. ఆ విధంగా వాసంతికి దూరమయ్యాడు పృథ్వీరాజ్. సుదర్శన్ రావు వాసంతితో చనువు పెంచుకున్నాడు. అమెరికాలో ఉన్న స్వేచ్ఛ మన దేశంలో లేదు. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు స్వశక్తి మీద ఆధారపడి ఉంటారు. ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకపోతే నిర్భయంగా డైవోర్స్ ఇచ్చేసి మనసుకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఆడవాళ్ళకు అక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంది. పెళ్లి కాకుండానే బాయ్ ఫ్రెండ్స్తో కాలం గడిపి పిల్లల్ని కంటుంటారు. మన దేశంలోని స్త్రీకి వంటగది తప్ప మరేమీ తెలీదు. తెలిసిన వాళ్ళెవరైనా ఇటువంటి విషయాలు చెబితే చీకొడతారు. కాకపోతే మన దేశంలో కూడా పెద్ద పెద్ద నగరాల్లోని ఆడవాళ్ళు స్వేచ్ఛగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకి సినీ పరిశ్రమ తీసుకుందాం. మనం అభిమానించే నటీనటులు ఒక పెళ్లితోనే ఆగిపోతున్నారనుకుంటున్నావా? నో, నెవర్.
జయసుధ 2 పెళ్ళిళ్ళు చేసుకుంది. జయప్రద పెళ్ళైన వాడిని చేసుకుంది. కమల్ హాసన్ మరో పెళ్లి చేసుకున్నాడు. రాధిక ప్రతాప్ పోతన్ని వదిలేసింది. మన తెలుగు ఫీల్డ్ కంటే ఘోరమైంది హిందీ ఫీల్డు. కిషోర్ కుమార్ భార్యని మిథున్ చక్రవర్తి చేసుకున్నాడు. అందాల నటి హేమమాలిని ధర్మేంద్రకి లొంగిపోయింది. ఇక సైరాభాను సంగతి చెప్పనవసరం లేదు. ఇవి ఉదాహరణలు మాత్రమే. కానీ నిజ జీవితంలో పైకి కనిపించినవి ఎన్నో. కనుక మనం ఏం చేసినా ఈ సమాజం ఏం పట్టించుకోదు. ఎందుకంటే డబ్బు, హోదా, పలుకుబడి ఉన్న వాళ్ళని వేలెత్తి చూపించే ధైర్యం ఈ మనుష్యులకి లేదు. పృథ్వీరాజ్ ఆస్తులన్నీ నీ పేరిటున్నాయి. నువ్వు ఇప్పుడేం చేసినా కిక్కురుమనడు. బాగా ఆలోచించుకో. ఆ విధంగా మరో అవకాశాన్ని వినియోగించుకున్నాడు సుదర్శన్ రావు. వాసంతి ఆలోచనలు, ఆమె మనస్సు క్రమేణా మారుతున్నాయి. అప్పటి వరకు ఆమెకు తెలియదు ఆస్తి అంతా తన పేరిట ఉందని. భర్త అప్పుడప్పుడు సంతకాలు చేయించుకోవడం గుర్తొచ్చింది. ఎన్నోసార్లు అగ్రిమెంట్ ఫారాల మీద, స్టాంప్ పేపర్ల మీద సంతకాలు చేసింది. నాకు నా అన్నవాళ్ళు లేని లోటు తీర్చావు. నిన్ను నా స్వంత అన్నగా భావించుకున్నాను. వదినను కాదని రెండవ పెళ్లి చేసుకున్నా సహించాను. కానీ మొదటి భార్యను పూర్తిగా మర్చిపోవడం అంత మంచిది కాదు. నీ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. ఈ తాగుడు మానేయ్. ఒకరోజు పృథ్వీరాజ్ వద్దకు వెళ్ళి అన్నాడు సుదర్శన్ రావు. సుదర్శన్, చిన్నప్పుడు నేను అనుకుంటుండేవాడిని, భార్య ఉండగా మగాడు మరో అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తుంటాడు అని. ఇప్పుడు అర్థమైంది. చిన్నవాడివి, నీతో ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను. ఆ కాపురం మీద విరక్తి, ఏహ్యభావం అకారణంగా నాలో కలిగాయి. అందుకు కారణం నాకు కావాల్సింది వాసంతి దగ్గర దొరక్కపోవడమే. విస్కీ మత్తులో ఊగిపోతూ అన్నాడు పృథ్వీరాజ్. దగ్గరుండి అతని చేత విస్కీ తాగిస్తోంది అనిత. ఓరగా ఆమె వంక చూసి నవ్వాడు సుదర్శన్. ఆమె కూడా నవ్వింది. పూర్తి మైకంలో ఉన్నాడు పృథ్వీరాజ్. సార్, మీ సొంత విషయంలో జోక్యం చేసుకుంటున్నానని ఏమీ అనుకోకండి. వయస్సులో ఉన్న వాసంతి గారిని నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు. తరచూ ఓ వ్యక్తి ఎవరో మన ఇంటికి వస్తున్నాడు. అతనితో గంటల తరబడి కబుర్లతో కాలం గడుపుతుంటుంది అన్నాడు. షటప్, నా భార్య గురించి నా దగ్గర చెప్పకు. దాని సంగతి నేను చూసుకుంటాను అంటూనే అనిత ఒడిలో వాలిపోయాడు పృథ్వీరాజ్. దారుణమైన నిద్రకు గురయ్యాడు. ఇప్పట్లో లేవడని సుదర్శన్ రావు గ్రహించాడు. అనిత, కమాన్, ఇంకా ఈ తాగుబోతు బ్రతుకు ఇంతే, రా గదిలోకి పోదాం అంటూ అనిత నడుం చుట్టూ చెయ్యి వేసి బెడ్రూమ్లోకి తీసుకుపోయాడు సుదర్శన్ రావు. పాపం, అతన్ని చూస్తే జాలేస్తోంది అన్నది అనిత. నోర్ముయ్, నువ్వు జాలి కాదు చూపించాల్సింది, ప్రేమ. అయినా డబ్బు కోసం వెధవ పనులు చేసే ఆడదానికి జాలెందుకు అంటూ ఆమెతో పాటు ఫోమ్ బెడ్ మీదకి చేరుకున్నాడతను. సుదర్శన్ రావు, నువ్వు చేసే పని చాలా దారుణం. ఎంతైనా ఆడదాన్ని, జరుగుతున్న మోసాన్ని భరించలేకపోతున్నాను. ఐసి, నువ్వేదో నా కొంప ముంచేటట్టున్నావు. డబ్బు కోసం అడ్డమైన వాడి పక్కలో పడుకునే నువ్వు మోసం, న్యాయం గురించి మాట్లాడుతున్నావా? నోరు మూసుకుని చెప్పినట్లు చెయ్యి. జరిగేది చూస్తూ ఊరుకో. అంతకంటే ఎక్కువగా నటించావా? నీ కంఠనాళాలు కోసేస్తాను అంటూ ఆమె పైపెదవిని మునిపళ్లతో కొరికాడు సుదర్శన్ రావు. కెవ్వున అరవబోయింది అనిత. అతని పెదవులు పూర్తిగా ఆమె నోటిని మూసేశాయి. ఆమె పెదవి నుంచి కారిన రక్తం ఉప్పగా అతని నోటిలోకి జారింది. రక్తం మరిగిన క్రూర మృగంలా ఆ రక్తాన్ని చప్పరించాడు సుదర్శన్ రావు. వాడికి జీవితంలో మజా తెలియదు, అందాన్ని అనుభవించడం అసలే తెలియదు. అందుకే అందమైన భార్యను వదిలి నీ వెంట పడ్డాడు అంటూ అనితను పూర్తిగా సొంతం చేసుకున్నాడు. ఆట బొమ్మలా ఆమె శరీరంతో ఆడుకున్నాడు. ఛీ, నువ్వొక శాడిస్ట్వి. ఆడది కూడా మనిషే అన్న సంగతిని మర్చిపోయిన మృగానివి. బెడ్ మీద నుంచి అలసటగా లేచిపోతూ అన్నది అనిత. అవును, నేను శాడిస్ట్నే. నాలో మంచి మానవత్వం లేదు, దయా దాక్షిణ్యం అసలే లేవు. నేను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తాను. ఎవరైనా నోరెత్తితే ఆ నోటిని శాశ్వతంగా మూయించేస్తాను ఉన్మాదిలా అన్నాడు. ఆ క్షణంలో సుదర్శన్ రావు రూపాన్ని చూడలేకపోయింది అనిత. నగ్నంగా ఉన్న అతను ఓ పిశాచిలా, పిచ్చి పట్టినవాడిలా చూస్తూ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. వికారంగా నవ్వుతున్నాడు. క్షుద్రశక్తి ఆవహించిన వాడిలా ఊగిపోయాడు. పైశాచిక ఆనందాన్ని అనుభవించిన వాడిలా గంతులు వేసి అనిత మెడ మీద గట్టిగా కొరికాడు. మళ్ళీ ఆమె శరీరం నుంచి రక్తం. సుదర్శన్, ఇక నేను భరించలేను, వెళ్ళిపో. పృథ్వీరాజ్ లేచే వేళైంది. ఏమిటి ప్రవర్తన? అరిచింది అనిత. ఆమె అరుపుకి ఆగిపోయి అన్నాడు. ఆగ్రహం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేను అనిత. నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇదొక రకమైన మానసిక జబ్బు. వదిలించుకోలేకపోతున్నాను. ఐఎమ్ సారీ అంటూ డ్రెస్ చేసుకొని బయటకు వచ్చి ఆమెను అడిగాడు. చెక్స్ మీద సంతకాలు చేయించావా అని. చేయించాను, ఇవిగో
అంటూ తలగడ కింద నుంచి చెక్బుక్ తీసి ఇచ్చింది అనిత. బ్యాంక్ చెక్స్ మీద పృథ్వీరాజు సంతకాలవి. గుడ్, నీ కష్టాన్ని ఉంచుకోను, ప్రస్తుతానికి ఇది ఉంచు అంటూ ప్యాంటు జేబులోంచి కొంత డబ్బును తీసి అనిత మీదకి విసిరేసి వెళ్ళిపోయాడు సుదర్శన్ రావు. అతన్ని ఎదిరించే సాహసం అనితకు లేదు. అతనంటే విపరీతమైన భయం. సుదర్శన్ ఆమెను ఒక పావులా ఉపయోగించుకుంటున్నాడు. ఒంటరి అనాథ అయిన అనిత నిస్సహాయ స్థితిలో ఒకప్పుడు సుదర్శన్ రావుకి లొంగిపోయింది. అప్పటినుంచి అతని చెప్పు చేతుల్లో ఉంటోంది, చెప్పినట్లు చేస్తోంది. చివరికి ఆమెను పృథ్వీరాజు మీద ప్రయోగించాడు. వాసంతి గారు, ఇలా ఒంటరిగా ఈ 4 గోడల మధ్య ఎంతకాలం బాధపడతారు? మరోలా భావించక నాతో రండి, అలా షాపింగ్ చేసి జనంలో తిరిగొద్దాం. నేను మీ పక్కనుంటే పృథ్వీరాజ్ కూడా అనుమానించడు వినయంగా అన్నాడు సుదర్శన్ రావు. వాసంతి మనసు కూడా స్వేచ్ఛని కోరుకుంటోంది. బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఆరాటపడుతోంది. సుఖం, సంతోషం కరువైన ఆమె మనస్సు ఊహకు అందని సుఖాలను కోరుకుంటోంది. అందుకు కారణం సుదర్శన్ రావు మాటలే కావచ్చు. అతని మాటల వల్ల ధైర్యం వచ్చింది, కానీ మర్మాన్ని గ్రహించలేకపోయింది. అతని మాటలకి లొంగిపోయి అందంగా అలంకరించుకొని ఒంటరిగా కారులో బయలుదేరింది. లక్ష్మణరేఖను దాటినట్లు అప్పుడు గ్రహించలేకపోయింది వాసంతి. సుదర్శన్ రావు డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కగా కూర్చుంది. మనం ఇప్పుడు మంచి హోటల్కి వెళ్తున్నాం. ఈ ఊళ్ళో మొట్టమొదటిసారిగా కట్టిన స్టార్ హోటల్ అది. నీకు బాదం ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదూ వాసంతి? ఆ హోటల్లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అన్నాడు. అవును, చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ అంటే ఎంతో ఇష్టం. పెళ్ళైన తర్వాత నా భర్తకి ఐస్ క్రీమ్ అంటే అసహ్యం అని తెలిసి చాలా బాధపడ్డాను. నేను కావాలని అడిగినా ఆయన కోపగించేవారు. ఐస్ క్రీమ్ రూపం నాకు అసహ్యాన్ని కలిగిస్తుంది అంటారు అన్నది. నేను అలా అనను. ఎదుటి వాళ్ళ ఇష్టాలను బట్టి నడుచుకుంటాను. నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం అన్నాడు. మాట్లాడలేదు వాసంతి. కారు హోటల్ క్యాంపస్లోకి వెళ్ళి ఆగింది. వాసంతిని తీసుకుని రెస్టారెంట్లోకి వెళ్ళాడు సుదర్శన్ రావు. లోపలికి అడుగు పెట్టగానే మరో అద్భుత లోకంలోకి అడుగు పెట్టినట్లనిపించింది వాసంతికి. అతను వెనకే నడుచుకుంటూ వెళ్ళి ఓ టేబుల్ ముందు కూర్చుంది. ఇప్పుడే వస్తాను వాసంతి అంటూ సుదర్శన్ రావు ఎటో వెళ్ళాడు. బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా కూర్చుంది వాసంతి. తనేమైనా తప్పు చేస్తున్నానా? ఒక్క క్షణం పాటు అనుకుంది. ఇదే అమెరికాలో అయితే ఆడవాళ్ళకి ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. సుదర్శన్ రావు మాటలు గుర్తొచ్చాయి. నిజమే, స్వేచ్ఛగా బ్రతకడం తప్పు కాదు. తను చదువుకుంది, తనకి మనస్సుంది. ఆ మనసుకి కోరికలు, ఆలోచనలు ఉన్నాయి. పిరికి దానిలా ఎందుకు భయపడుతోంది తను? ప్రశ్నించుకుంది. అక్కడ ఎంతోమంది ఆడామగా కలిసి కూర్చున్నారు. దగ్గరగా ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ముసిముసిగా నవ్వుకుంటున్నారు. పక్కనున్న యువకుడు ఏం జోక్ వేశాడో గాని అతని భార్యో లేక గర్ల్ ఫ్రెండో అనుకుంటాను. సిగ్గుగా నవ్వుతోంది. ముఖాన్ని అరచేతో చాటు చేసుకొని ఆ దృశ్యం చూసింది వాసంతి. వాసంతికి గిలిగింతలు పెట్టింది. వయసులో ఉన్నప్పుడు మగాడెప్పుడు కొంటతనంగానే ప్రవర్తించాలి అనుకుంది వాసంతి. ఆమెలో ఏవో కొత్త భావాలు. 2 పిల్లలు పుట్టినా భర్త దగ్గర దొరకని ఆనందం ఏదో ఇప్పుడు దొరికినట్లు భావించుకుంటోంది. ఓ టేబుల్ కింద మరో దృశ్యం. ఆమె పాదాలను అతని పాదాలు తాకుతున్నాయి. మొహంలో సిగ్గుదొంతరల్ని దాచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది ఆ యువతి. ఆ పాదాలు పక్షుల జంటలా కువకువలాడుతున్నట్లు కదలాడుతున్నాయి. ఆ దృశ్యం కూడా వాసంతి హృదయాన్ని కదిలించింది. ఏదో తీయని బాధ ఆమెలో కొత్త కోరికలు చిగురించసాగాయి. అరచేతులు రుద్దుకుంటూ ఓరగా ఆ దృశ్యాల్ని చూస్తోంది వాసంతి. 10 నిమిషాలు గడిచిన తర్వాత సుదర్శన్ రావు వచ్చాడు. ఆమెలో మార్పు కలిగించడం కోసమే అక్కడికి తీసుకొచ్చాడని వాసంతికి తెలియదు. ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తూ ఎంతో చొరవగా మాట్లాడుతున్నాడు. సుదర్శన్ రావు ఆమె ఎదురుగా సీట్లో కూర్చున్నాడు. బేరర్ వచ్చాడు. వాసంతి, నీకేం కావాలో చెప్పు, పసిపిల్లని అడిగినట్లు అడిగాడు. ఐస్ క్రీమ్ అన్నది వాసంతి. అంతేనా? ఇక్కడ బాదాం హల్వా చాలా రుచిగా ఉంటుంది అని బేరర్కి ఐస్ క్రీమ్తో పాటు ముందుగా బాదాం హల్వా తీసుకురమ్మని చెప్పాడు. బేరర్ వెళ్ళిపోయాడు. ఈ వాతావరణం నాకెంతో నచ్చింది. మరి నీకు? అడిగాడు. అప్పుడు అతని పాదాలు వాసంతి పాదాలకు దగ్గరగా ఉన్నాయి. తనకి కూడా నచ్చినట్లు మౌనంగా ఒప్పుకుంది వాసంతి. 2 నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం. అయితే సుదర్శన్ రావు మనస్సు మాత్రం మౌనంగా లేదు. ఎన్నో రకాల ఆలోచనలతో నిండి ఉంది. చలిగా ఉంది. షర్టుపై గుండీ పెట్టుకుంటూ అన్నాడు. సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడప్పుడు. వాసంతి కూడా చూడబోయి తలదించుకుంది. కస్టమర్స్తో కిటకిటలాడుతోంది రెస్టారెంటు. వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గర మాత్రమే 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి.
సరిగ్గా అప్పుడే ఓ జంట అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్. వచ్చిన యువకుడు ఏదో అనబోయేంతలో సుదర్శనరావు అన్నాడు, విత్ ప్లెజర్ అంటూ తన సీట్లోంచి లేచి ఆ 2 సీట్లు ఆ జంటకి ఇచ్చి వాసంతి పక్కగా వచ్చి కూర్చున్నాడు. తప్పనిసరి అది. వాసంతి మౌనంగా ఉంది. ఇప్పుడు సుదర్శనరావు భుజాలు వాసంతి భుజాలని రాసుకుంటున్నాయి. కావాలని అతను మరింత దగ్గరగా జరిగి కూర్చుని పాదాలను ఆమె పాదాలకు అతి దగ్గరగా జరిపాడు. అప్పుడు ఇద్దరి పాదాలు ఢీకొన్నాయి. అమాయకుడిలా సారీ అని తన పాదాలు వెనక్కి తీసేసుకున్నాడు. అయితే వాసంతి ఏమీ మాట్లాడకపోయేసరికి ఈసారి సుదర్శనరావు తన కుడి చెయ్యిని ఆమె భుజం మీదుగా కుర్చీ పైన వేశాడు. అతని చేతివేళ్లు ఆమె మెడ దగ్గరగా ఉన్నాయి. వాసంతి కదలడంతో ఆ చేతివేళ్లు తగిలి గిలిగింతలు పెట్టాయి. ఒళ్ళు గగురు పొడిచింది. రోమాలు నిక్కబొడిచాయి. కొత్త స్పర్శ. మరికొంత చొరవ తీసుకున్నాడు సుదర్శనరావు. ఈసారి మెల్లగా కుడిపాదాన్ని కదిలించి ఆమె మీద వేశాడు. అతన్ని ఏమీ అనడానికి అవకాశం లేదు. ఓ గుటక వేసింది వాసంతి. ఆమె కనురెప్పలు బరువుగా మూతపడ్డాయి. కళ్ళు అరమోడుపులయ్యాయి. మగాడి స్పర్శ కొత్త కాదు, కానీ భర్త తర్వాత మరో మగాడు మెరుగ్గా అనిపించింది. ముందు దూరంగా జరగబోయింది. సుదర్శనరావు చెయ్యి భుజాన్ని పట్టుకుంది. ఎదురుగా ఉన్న జంట వాసంతి ఇబ్బందిని గమనించి నవ్వుకున్నారు. ఆ యువకుడు తన ప్రియురాలి నోటికి స్వీట్ అందించాడు. అతని చేతిని కొరికింది ఆ యువతి. ఏ యూ సిల్లీ అన్నాడతడు. వాసంతికి వాళ్ళ ప్రవర్తన ముందు ఎబ్బెట్టుగా ఉన్న నిమిషాలు గడిచే కొద్దీ ముచ్చటగా అనిపించింది. అటువంటి అనుభవం ఆమెకు తెలియదు. చదువుకుని పెద్దలు చూపిన సంబంధాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చింది. జీవితంలో ఎన్నో రకాల సరదాలుంటాయని ఆమెకు తెలియదు. ఆ తెలియని తనాన్ని అవకాశంగా తీసుకుని వాసంతిని లొంగదీసుకుంటున్నాడు సుదర్శనరావు. ఆ జంట వంక ఎక్కువసేపు చూడలేకపోయింది. సుదర్శనరావు మరికొంత అడ్వాన్స్గా ఆమె భుజం మీద చేయి వేశాడు. ఈసారి ప్లీజ్, ఎవరైనా చూస్తారు అనలేకన్నది అతి మెల్లగా. అయితే ఎవరూ చూడని ప్రదేశానికి వెళ్దాం పదా అన్నాడు. కంగారు పడింది వాసంతి. భయపడకు, నీ భర్త నిన్నెందుకు నిర్లక్ష్యం చేశాడో చెప్పావు. మగపిల్లాడు పుట్టని కారణంగానే పృథ్వీరాజ్ నీకు దూరమయ్యాడు. ఆ లోటు నేను తీరుస్తాను. తప్పులేదు. వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం కొందరు కోటీశ్వర్ల భార్యలు అటువంటి పనే చేసి పిల్లల్ని కన్నారు. ఇది చరిత్రకి తెలిసిన సత్యం. బాగా ఆలోచించుకో. నీకు మగపిల్లాడు తప్పకుండా పుడతాడు అన్నాడు సుదర్శనరావు. కళ్ళు తిరిగినట్లయింది అతని మాటలకి. నేనిక్కడ ఉండలేను, నన్ను వెంటనే తీసుకెళ్ళిపో తల పట్టుకుంది వాసంతి. నీకిప్పుడు రెస్ట్ కావాలి రా అంటూ బేరర్కి బిల్లు పే చేసి ముందుగానే రిజర్వ్ చేసి ఉంచుకున్న హోటల్ గదిలోకి వాసంతిని తీసుకుపోయాడు సుదర్శనరావు. జరుగుతున్నదేమిటో తెలుసున్నా కాదనలేకపోయింది. నిస్సహాయురాలిలా మంత్రముగ్ధురాలిలా అతని వెంట నడిచింది. సరిగ్గా అప్పుడే చూడకూడని ఓ మనిషి ఆ దృశ్యాన్ని చూశాడు. సుదర్శనరావు మొదటి పథకం నెరవేరింది. హోటల్ గదిలో ప్రముఖ కాంట్రాక్టర్, సమాజంలో పెద్ద మనిషి అనిపించుకున్న పృథ్వీరాజ్ భార్యతో సుదర్శనరావు ఆ గదిలో కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు సుదర్శనరావు. వాసంతికి కళ్ళు తిరగడానికి కారణం అతని మాటలు కాదు, బేరర్తో లాలూచి పడి స్వీట్లో అతను కలిపిన మత్తుమందు. జుత్తు రేగింది. నుదుట కుంకుమ బొట్టు స్వేదంతో కరిగిపోయింది. ఒంటి మీద బట్టలు విడిగా పడున్నాయి. వాసంతికి తెలివి వచ్చేసరికి ఆ విధంగా ఉంది. జరిగిన మోసాన్ని గ్రహించింది. ఆగ్రహంతో ఎరుపెక్కిన ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. నీచుడా, నిన్ను నమ్మినందుకు ఎంత పని చేశావురా? కసినంత మాటల్లో చూపించింది వాసంతి. నన్ను క్షమించు వాసంతి, నిగ్రహాన్ని కోల్పోయాను. నిందితుడిలా తలదించుకొని నిలబడ్డాడు సుదర్శనరావు. అయితే మనసులో విజయాన్ని సాధించినంత గర్వంగా ఉంది. అతన్ని ఏమనాలో ఏం చెయ్యాలో తోచక 2 చేతుల్లో మొహం దాచుకుని బావురుమని ఏడ్చింది వాసంతి. నీటి కలశాలు దిమ్మరించినట్లు కన్నీళ్లు బొటబొట జారాయి. ఊహించిన రీతిగా తన జీవితం పతనమైపోయింది. ఇంకా తను బ్రతికి ఉపయోగం లేదు. మలినమైపోయిన శరీరంతో భర్త దగ్గరకు వెళ్ళలేదు. వెంటనే గదిలోంచి బయటకు పరిగెత్తి పారాపెట్ వాల్ మీద నుంచి క్రిందికి దూకేయబోయింది. ఆ గది 3rd ఫ్లోర్లో ఉండటం వల్ల ఎత్తున ఉన్నది. అదే జరిగితే సుదర్శనరావు కొంప నిలువున మునిగిపోతుంది. అతని మెడకు ఉరితాడు బిగుసుకుంటుంది. చటుక్కున వెళ్ళి వాసంతిని పట్టుకున్నాడు. ఆమె గింజుకుంది. పిడికిళ్లతో అతన్ని కొట్టింది. గోళ్లతో అందిన చోటల్లా రక్కింది. అయినా పట్టు వదల్లేదు సుదర్శనరావు. వాసంతిని ఈడ్చుకొచ్చి మంచం మీద పడేశాడు. జరిగిన పొరపాటుకి నేను బాధపడుతున్నాను వాసంతి. నువ్వు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. నా మాట నమ్ము. నీ కోపం తీరకపోతే ఈ కత్తి పెట్టి నా గుండెలు చీల్చు అంటూ జేబులోంచి చిన్న కత్తిని తీసి ఇచ్చాడు సుదర్శనరావు.
ఆ కత్తిని లాక్కుంది వాసంతి. ఆవేశంలో ఎగిసిపడుతోంది ఆమె ఛాతీ. ఒకే ఒక్క పోటుతో అతన్ని చంపాలనుకుంది. ఆమె ముఖంలోని భావాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు సుదర్శన్ రావు. చనిపోయే ముందు ఒక నిజం చెప్తున్నాను వాసంతి. నీకు ద్రోహం చెయ్యాలన్న ఉద్దేశం నాకేమాత్రం లేదు. నువ్వంటే నాకెంతో అభిమానం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నన్ను చంపి నువ్వు హంతకురాలిగా మారడం నాకిష్టం లేదు. నాన్న వాళ్ళెవ్వరూ లేరు నాకు. కానీ నీకు నీ భర్త ఉన్నాడు. ముత్యాల్లాంటి 2 పిల్లలున్నారు. ఆ కత్తి ఇటివ్వు, నేనే పొడుచుకొని చనిపోతాను అన్నాడు. స్త్రీ హృదయంలో పరివర్తన, సెంటిమెంట్సు, జాలి అవన్నీ వాసంతిలో మార్పును తెచ్చాయి. పాలపొంగులాంటి ఆవేశం నీళ్లు చల్లినట్లు చల్లారిపోయింది. సరిగ్గా అప్పుడే హఠాత్తుగా కత్తి లాక్కుని పొడుచుకోబోయాడు సుదర్శన్ రావు. అది నటన అని ఆమెకు తెలియదు. నో, అంత పని చెయ్యొద్దు అంటూ అడ్డుపడింది వాసంతి. పశ్చాత్తాపడుతున్నట్టు అటు తిరిగి నిలబడ్డాడతను. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. ఇంకెప్పుడు నా జోలికి రాకు. ఈ సంఘటన మర్చిపో అన్నది వాసంతి. బుద్ధిమంతుడిలా తలాడించాడు సుదర్శన్ రావు. అయితే వాసంతికి తెలియదు భవిష్యత్తులో తను ఘోరంగా బ్లాక్మెయిల్ చేయబడుతుందని. అట్లాగే వాసంతి, నువ్వు చెప్పినట్టే చేస్తాను, పద, ఇప్పటికీ ఆలస్యమైంది అన్నాడు. నీట్గా తయారైంది వాసంతి. ఇద్దరూ కారులో బయలుదేరారు. ఇంటికి వెళ్లేసరికి ఊహించని దృశ్యం కంటపడింది. కాన్వెంట్ నుంచి పిల్లలు వచ్చేశారు. ఇంటికి రావడం మానేసిన పృథ్వీరాజ్ హాల్లో కూర్చుని పిల్లలతో కబుర్లు చెప్తూ కనిపించాడు. గుండెలు గుబిల్లుమన్నాయి వాసంతికి. ఎందుకంటే హోటల్ గదిలో పొరపాటు జరిగిపోయింది కాబట్టి. సుదర్శన్ రావు నవ్వుమొహంతో వినయంగా పృథ్వీరాజ్ వద్దకు వెళ్ళాడు. వాసంతి దగ్గరకు వెళ్ళి మెల్లగా అంది, ఎంతసేపు అయిందండి వచ్చి అని. చాలాసేపు అయింది. సుదర్శన్ రావుతో షాపింగ్కు వెళ్ళావని నౌకరు చెప్పాడు అన్నాడు ఆమెను చూడకుండానే. తేలిగ్గా ఊపిరి వదిలి థ్యాంక్ గాడ్ అనుకుంది. నీకు నీ పుట్టినరోజు గుర్తు చేద్దామని వచ్చాను. ఇదిగో బర్త్డే ప్రజెంటేషన్ అంటూ భార్యకి డైమండ్ నెక్లెస్లు ఇచ్చాడు పృథ్వీరాజ్. నిర్ఘాంతపోయింది వాసంతి. యాంత్రికంగా బహుమతిని అందుకుంది. ఆమె మనసులో హోటల్ గదిలో జరిగిన నీతి బాహ్యమైన సంఘటన మెదిలింది. భర్త ప్రేమకు తను అర్హురాలు కాదు అని తనకి తనే నిశ్చయించుకుంది. భర్తని ఎంత పొరపాటుగా అర్థం చేసుకుంది. తన మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత ఖరీదైన బహుమతి తీసుకొచ్చి తనకే గుర్తులేని తన పుట్టినరోజుని గుర్తు చేస్తాడు. లోలోన కుమిలిపోసాగింది. సారీ వాసంతి, రేపు నీ బర్త్డేకి బహుశా ఉండను. అందుకే ఈరోజు వచ్చాను. నాకు అర్జెంటుగా పనుంది అని చెప్పి అప్పటికప్పుడే వెళ్ళిపోయాడు పృథ్వీరాజ్. వెళ్తూ సుదర్శన్ రావుతో అన్నాడు, వాసంతి అంటే నాకెంత ఇష్టమో, కానీ ఎందుకో ఆమెను ప్రేమించలేకపోతున్నాను. ఇప్పుడు నీ యజమాని భార్యగా ఆమెకి ఏ లోటు రాకుండా చూసుకో. సుదర్శన్ రావుకి పృథ్వీరాజ్ మాటలు అర్థం కాలేదు. ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. వాసంతి, ఈ నెక్లెస్ విలువ 50,000కు పైగా ఉంటుంది. ఇంత విలువైన వస్తువు ఇంట్లో ఉండటం మంచిది కాదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ మధ్య హఠాత్తుగా రైడ్ చేస్తున్నారు. వాళ్ళ కంటబడితే ప్రమాదం అని నెక్లెస్ని లాక్కున్నాడు సుదర్శన్ రావు. అర్థం కాని విధంగా మొదటిసారి బ్లాక్మెయిల్. వాసంతి బ్రతుకు ఆ క్షణం నుంచి కూలిపోవడం ప్రారంభమైంది. కథ కొనసాగుతుంది.